భీమ్, అమ్మ బతుకున్నంత కాలం మన ఇంట్లో నాన్నొక్కడే పని చేసేవాడుగా. కానీ ఇప్పుడు నాన్నతో పాటు బాలన్నయ్య కూడా పనిచేస్తున్నాడు. ఇంకా నేను కూడా ఏదో ఒక పని వెతుక్కుంటాను. ఇంకా నువ్వెందుకు పని ఎత్తుకోవడం భీమ్? భీమ్, నువ్వు ఇవన్నీ వదిలేసి కేవలం నీ చదువు పైన దృష్టి పెట్టడం మంచిది. లేదా ఆనందన్నయ్య, అమ్మ చనిపోయిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. మన నాన్న రెండో వివాహం చేసుకున్నాడు. ఇక మన నాన్న కొత్త భార్య స్వభావం అయితే నీకు పూర్తిగా తెలుసు కదా. అందుకనే మనమందరం మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అవును, అన్నది నిజమే భీమ్. కానీ మనకెవరూ పని ఇవ్వడం లేదుగా. నేనిస్తాను పని. మీకు పని నేనిస్తాను. ఇంకా డబ్బులు కూడా ఎక్కువ ఇస్తాను. ఏం పనండి? బండి మీద బియ్యం పప్పులు తీసుకుని ఇంటింటికి తిరిగి అమ్మాలి. నేను అమ్ముతాను, మీరిద్దరూ కలిసి ఆ బండిని లాగాలి. సరే, మేము చేస్తాము. కానీ నాకొక మాట ఇవ్వాలి. మీరిద్దరూ పని వదిలేసి వెళ్ళకూడదు. ఇంతకు ముందు ఒకడుండేవాడు, వాడు పారిపోయాడు. మళ్ళీ ఎవరినైనా వెతుక్కోవాలంటే నేను ఇబ్బంది పడతాను. సరే, నేను మాటిస్తున్నానండి, నేను మానేయను. రామ్జీ, ఇప్పుడు నీ ప్రత్యర్థి నీ కొడుకే అవుతాడు. ఇప్పుడు రంజుగా ఉంటుంది. స్వామీజీ గారు, మీ అందరి శ్రేయస్సు కోసం లోపల ధ్యానం చేస్తున్నారు. ఈరోజు స్వామీజీ ఎవ్వరికీ దర్శనం ఇవ్వరు. స్వామీజీకి ధ్యానభంగమైనప్పుడు అక్కడి నుంచే మీ అందరినీ ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళండి. స్వామీజీ కృప నా మీద, నా కుటుంబం మీద అందరికంటే ఎక్కువగా ఉండాలి. తథాస్తు తథాస్తు, అలాగే జరుగుతుంది. ఇక వెళ్ళండి. సిద్ధాంతి గారు, ఇది ఈ రోజు వసూలైన చందా స్వామీజీకి ఇవ్వాలి. అక్కడ పెట్టి వెళ్ళండి. ఈరోజు స్వామీజీ అందరి శ్రేయస్సు కోసం ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అయిపోగానే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. ఇక మీరు వెళ్ళొచ్చు. రండి రండి, కొనండి. నాణ్యమైన చౌకైన బియ్యం తీసుకోండి. కందిపప్పు, మినప్పప్పు కొనండి అమ్మా. బియ్యం కొనండి, పప్పులు కొనండి, బియ్యం కొనండి. చాలా బాగుంది. ఈ తండ్రి కొడుకుల అసలు గతి ఏంటో ఊరందరి ముందు ఇప్పుడు బయటపడింది. సేటు గారు, మీరిక్కడ? మా నాన్నయ్యరి. రామ్జీని వేరే పని మీద బయటికి పంపించాను నేను. నాన్న, ఆ రోజు నువ్వే బండి లాగుతున్నావు కదూ? అప్పుడు నువ్వు మమ్మల్ని చూడగానే వెళ్ళి దాక్కున్నావు. సరే, మీరిద్దరూ ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి? రామ్జీ, భీమరావుకి చెప్పి ఇతని దగ్గర పనిచేయొద్దని. ఇతను మన పోటీదారుడు. నువ్వు నాకు మాటిచ్చావు ఈ పని వదిలిపెట్టి వెళ్ళనని. చెప్పు భీమ్, నువ్వు పనిచేయాల్సిన అవసరం ఏంటి? మనం ఈ సేటుగారు ఉప్పు తిన్నాం. ఈయన ప్రత్యర్థి దగ్గర ఎలా పనిచేస్తావు? వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. లేదు నాన్న, ఈయనకి నేను మాట ఇచ్చేశాను. నేనిప్పుడు ఈయనకి మాట ఇచ్చాను కాబట్టి ఈయన పనిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. అప్పుడు నాకు మీ సంగతి తెలీదు, నువ్వు సేటుగారి దగ్గర ఈ పని చేస్తున్నావని. రామ్జీ, సరే, భీమ్ నీ మాట వినకపోతే ఆనంద్కి చెప్పు భీముని వదిలేసి వెళ్ళమని. వాడొక్కడు ఎలాగో ఏం చేయలేడుగా. లేదు సేట్ గారు, కావాలంటే ఆనంద్ పని వదిలేస్తాడు, కానీ భీమ్ని ఎప్పటికీ వదిలిపెట్టాడు. సేటు గారు, నేను నా కొడుక్కి మాట చెప్పలేను.
నా మరో కొడుకు భీముని వదిలేసి వెళ్ళమని. బియ్యం తీసుకోండి, పప్పులు తీసుకోండి, బియ్యం కొనండి, పప్పు కొనండి. ఇంకా నమ్ముతున్నారా సేటు? అర్థం చేసుకో, ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ అంతే. ఇద్దరూ కలిసి నాటకం ఆడతారు. దాన్ని అందరూ నిజమని నమ్మి మోసపోతారు. మీరేమనుకుంటున్నారు? ఈ రామ్జీ ఇంటికెళ్ళిన తర్వాత తన కొడుకు చెప్పకుండా ఉంటాడా? ఇతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కొడుకు మీ ప్రత్యర్థితో చేతులు కలిపాడు. ఇప్పుడు నష్టం ఎవరికి? మీకేగా సేటు గారు. బాబేమో మీ దగ్గర సంపాదిస్తున్నాడు, ఇహ కొడుకు అక్కడి నుంచి. రామ్జీ, నీ నిజాయితీ మీద నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ భీమరావు... సేటు గారు, మీరు నమ్మండి, నమ్మకపోండి, కానీ నేను భీమ్తో ఎప్పుడూ చెప్పలేదు నేను మీ దగ్గర బండిలాగే పనిచేస్తున్నాను. చెబితే భీమ్ నన్ను అసలు ఆ పని చేయనిచ్చేవాడే కాదు. ఈ కారణం చేతే నేను అక్కడ భీమును చూసినప్పుడు నేను వెళ్ళి దాక్కున్నాను. అప్పుడు మీరు భీమ్కి నా గురించి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇక నా నిజాయితీ అంటారా? నేను గనక మీ కార్ఖానాన్ని మీకు తిరిగి ఇప్పిస్తానని మాటిచ్చి ఉండకపోతే మీరు నా నిజాయితీని ప్రశ్నించిన తక్షణమే మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయేవాడిని నేను. కానీ అలా వెళ్ళను. బియ్యం కొనండి, పప్పులు కొనండి. బియ్యమండి, బియ్యము, కందిపప్పు, బియ్యం కొనండి, పప్పులు కొనండి. సేటు గారు, మీరు మొత్తం విషయం చెప్పి ఉండాల్సింది మాకు. అది మీరేనని ఆ సేటు గారి దుకాణం తీసుకున్న పెద్ద మనిషి. తీసుకోవడం అంటే ఏమిటి అర్థం? అతను నేను ఇచ్చిన అప్పు తీర్చలేకపోయాడు. అతని దుకాణం తాకట్టు పెట్టాడు. నేను అతని దుకాణం తీసుకోవడం తప్పు కాదు కదా. కానీ ఇదైతే తప్పేగా. ఆయన మా నాన్నగారని మీకు ముందే తెలుసు. ఆయన షౌకర్ దగ్గర పనిచేస్తున్నాడని తెలుసు. అయినా కూడా మీరు కావాలని మా చేత ఈ పని చేయిస్తున్నారు. ఇంకా మాట కూడా ఇందుకే తీసుకున్నారు, ఎందుకంటే మేము ఈ పని వదిలేసి వెళ్లకుండా. చూడండి, మేం వ్యాపారం చేసుకునే వాళ్ళం. మాకు లాభాలు ముఖ్యం. ఆ రామ్జీ ముందు ఎవరైనా ధీటుగా నిలబడగలరంటే అది భీమరావు ఒక్కడే. అయినా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను, ఊరికి నేను చేయించుకోవడం లేదు. ఇంకా మాటలు అనవసరం. మీరు మాట ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఇక పదండి, పదండి. బియ్యం కొనండి, పప్పు కొనండి. భీమ్, నువ్వు ఇవాళ చేసిన పని నేను జీవితాంతం మర్చిపోలేను. నువ్వు నిరూపించి చూపించావు ఎన్ని బంధాలున్నా సరే బాధ్యతగా ఉండాలని. భీమ్ చేసిన పని ఏదో గొప్ప పని అని నేను అనుకోను. మీ సేటుకు ముందే తెలుసు అది మన నాన్న అతని ప్రత్యర్థి దగ్గర పనిచేస్తున్నాడని. అయినప్పటికీ అతన్ని దగ్గర మాట తీసుకున్నాడు. ఇక నువ్వు అతని మోసపూరితమైన మాటలు నమ్మి మన నాన్నకి వ్యతిరేకంగా నిలబడ్డావు. ఇది మూర్ఖత్వం భీమ్. కాదు బాలా అన్నయ్య, వాగ్దానం పవిత్రతని ఈ విషయంతో పోల్చి చూడటం సరికాదు. ఆ వాగ్దానం ఏ పరిస్థితుల్లో చేయటం జరిగిందో. ఆ షావుకారు మోసం చేశాడు, కానీ నేనైతే నిజాయితీగానే మాట ఇచ్చానుగా. అందుకని నాకు అనిపిస్తుంది నేను చేసింది సరైందే అని. కానీ నాకు అనిపిస్తుంది నువ్వు చేసింది తప్పని భీమ్. కానీ నేను అనుకోవటం భీమ్ అప్పటి పరిస్థితిని బట్టి అలా చేయడం సరే అని. బాలన్నయ్య, అందరికీ వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. భీమ్, ఇట్రా. రేపటి నుంచి నువ్వు పనిలోకి వెళ్ళొద్దు. లేదు నాన్న, నేను వెళ్తాను. నేను నా షావుకారికి మాటిచ్చాను.
నేను ఆయన దుకాణం తిరిగి ఇప్పిస్తానని. నేను కూడా నా షావుకారికి మాట ఇచ్చాను, నేను ఆయన వ్యాపారం వృద్ధి చేస్తానని. భీమ్, నాన్నతో ఇలాగైనా మాట్లాడేది, ఈసారి తప్పు నీదే, ఒప్పుకో. బాలా, భీముని మాట్లాడినివ్వు. చూడు భీమ్, నేను బాగా ఆలోచించాను, ఈ నిర్ణయానికి వచ్చాను. మనలో ఎవరో ఒకరం పని మానేయాల్సి ఉంటుంది. నేను మానలేను నాన్న, నేను ఆ షావుకారికి మాట ఇచ్చాను. నేను కూడా మాటిచ్చాను. నువ్వు నా కొడుకువి, అందుకని నువ్వెప్పుడు నీ తండ్రి మాట వినాల్సి ఉంటుంది. నాన్న, నేను ఒక వ్యక్తిని. నేను నా తండ్రి నుంచి, నా గురువు నుంచే నేర్చుకున్నాను, కర్తవ్య నిర్వహణకి మించి ఏ బంధుత్వాలు బంధాలు పెద్దవి కావని. మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించండి, నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నేను ఇదే చూడాలనుకున్నాను. పరీక్షించాను. ఎప్పుడైనా నాన్న తప్పు మాట్లాడితే, తప్పు చేయమని చెప్తే, అప్పుడు నువ్వు ఎలా జవాబు చెప్తావో నాకు నమ్మకం కలిగింది. నా కొడుకు చాలా స్థిర నిశ్చయం కలవాడని. భీంబాబు, నాదొక మాట జీవితాంతం గుర్తుపెట్టుకో. ఒప్పు ఎప్పుడూ ఒప్పే అవుతుంది, తప్పు ఎప్పుడూ తప్పే అవుతుంది. ఒప్పుని ఒప్పనడానికి ఎవరి పక్షాన ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి నువ్వు నీ షావుకారి కోసం పనిచేయి, నేను నా షావుకారు కోసం పనిచేస్తాను. ఒక్క క్షణం కూడా ఇలా ఆలోచించొద్దు, నీ తండ్రి నీ ప్రత్యర్థి శిబిరంలో ఉన్నాడని. అలాగే నేను కూడా ఆలోచించును, నా కొడుకు నా ప్రత్యర్థి శిబిరంలో ఉన్నాడని. రేపటి నుంచి మన కొత్త సంబంధం మొదలవబోతుంది, ప్రత్యర్థులుగా. అందుకే నీకు శుభాకాంక్షలు. నీకు కూడా శుభాకాంక్షలు నాన్న. లేదు నాన్న, నేను ఈరోజు దాకా మీ ఇద్దరి మధ్యకు వచ్చేది మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. నువ్వు భీమ్ని ఇలా ప్రోత్సహించడం మంచిది కాదు. నిజాయితీగా ఉండడం మంచిదే, కానీ ఎవరైతే నీతో నిజాయితీగా ఉంటారో నువ్వు కూడా వాళ్ళ పట్ల నిజాయితీగా ఉండాలి నాన్న. లోకం అందరితో కాదు. కాదు బాల, నిజాయితీగా ఉండడం నా వ్యక్తిత్వానికి సంబంధించింది. దాన్ని ఎవరి కోసమో నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అత్త, నాకు ఆకలేస్తుంది. ఆ బాల, వంట అయిపోయింది, నువ్వు వెళ్ళి చేతులు కడుక్కునరా. ఇప్పుడు అసలైన నాటకం మొదలవుతుంది. రేపటి నుంచి ఈ నాటకంలో మీరిద్దరూ తండ్రి కొడుకుల పాత్రల్లో ఉంటారు. గెలుపు మనదే అవుతుంది. ఈ గెలుపు కోసం మీ అందరికీ మేము హార్దిక శుభాకాంక్షలు చెబుతున్నాము.
ఎవరది? పద వెళ్ళి చూద్దాం. ఊరుకో బాబు, ఊరుకో. ఏమైంది? ఎవరు మీరు? అసలు ఈ అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడు? చాలా దూరంలో ఉంది మా ఊరు. వీళ్ళమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయి కూడా సుమారు 1 నెల రోజుల కంటే ఎక్కువే అయింది. కానీ వీడు అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మాటిమాటికి ఇంట్లో వస్తువులు చూసి వాటి దగ్గరికి పరిగెత్తుకెళ్తున్నాడు. వాటిని చూసి అనేవాడు, అమ్మ దీనితో ఇది చేసేది, దానితో అది చేసేదని. నేను చాలా భయపడిపోయాను. వైద్యుడికి చూపించాను. అప్పుడు వైద్యుడు చెప్పాడు, వీడిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళమని. అందుకనే మేము ఇక్కడికి వచ్చాం. మీరందరూ మాకిక్కడ ఉండటానికి చోటిచ్చారంటే మీకు రుణపడి ఉంటాము. కానీ నీ జాతి ఏంటి? అది చెప్తేనే నీకు చోటు దొరుకుతుంది. చిన్న జాతివాణి స్వామీజీ, కానీ మీ మీద మా నీడ కూడా పడనివ్వను. సరే సరే, లేచి నిలబడు, కానీ అక్కడే ఉండి మాట్లాడు. వీళ్ళకి మా నీడంటే కొంచెం భయంలే, వదిలే. మీరు నిజంగా మా జాతి వాళ్ళైతే మీరు ఉండటానికి తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం. నాన్న, ఒకవేళ అయ్యుండొచ్చు, ఇది స్వామీజీ కుట్ర అయ్యుండొచ్చు. కానీ మీ దగ్గర రుజువేముంది మీరు మా జాతి వాళ్ళని? ఒకవేళ మీరు మా జాతి వాళ్ళు కాకపోతే మమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అలాగే ఎవరైతే మా జాతి వాళ్ళు కాదో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. కానీ నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు నిజం చెప్తున్నారని మీ దగ్గర ఏదైనా రుజువు ఉందా? చీ 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 చీ, వీడు భీమరావునే వాటేసుకున్నాడు. అంటే వీళ్ళు కూడా తక్కువ జాతి వాళ్ళే. ఇప్పుడు మనం అందరం వీళ్ళకి దూరంగా ఉండాలి. నువ్వు ఈ బాలుని ఓడించలేవు భీమరావు. భీమరావు, నిన్ను అంటుకోవటానికి వీళ్ళందరూ అసహించుకోవచ్చు, కానీ నాకు నిన్ను అంటుకుంటే అనిపిస్తుంది నేనెవరో నా సొంత బంధువునో లేక నా ప్రాణమిత్రుడినో కలిసినట్టు. మీకు ఈ రుజువు సరిపోదా? ఒకవేళ ఇంత చేసినా మీకు మా మీద నమ్మకం లేకపోతే సరే పోనీండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఇంకొక ఊర్లో ఎవరో ఒకరు దయామయులు ఉంటారు, ఇంత చోటిస్తారు మాకు. అయితే ఆలస్యం ఎందుకెళ్ళు? ఇప్పటికే ఈ తండ్రి కొడుకుల జోడిని భరించలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక తండ్రి కొడుకుల జోడియా? వీళ్ళిక్కడే మాతో పాటే ఉంటారు. రామ్జీ, వీళ్ళు ఉండటానికి మేము ఎక్కడైనా ఏర్పాటు చేస్తాం. సరే. ఏ పురంజన్, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నీ పథకం ఏంటి? 2 మనుషుల్ని మీ జాతిలో కలుపుకుంటే మీ శక్తి ఎక్కువ అవుతుందనే? అప్పుడు మేము మీకు భయపడతామనే? మీరేం చేసుకుంటారో చేసుకోండి, వీళ్ళు మాతో పాటే ఉంటారు. పదండి. మన శత్రువుల్ని అంతం చేయాలంటే నమ్మకంగా వాళ్ల మధ్యనే ఉండాలి. గోపాల్ వాళ్ల మధ్యకి చేరుకున్నాడు. భీమ్ యొక్క ఆలోచనల్ని అంతం చేయటానికి
వాడి మీద జనాలకున్న ప్రేమని నమ్మకాన్ని అంతం చేయటానికి. ఇలా చూడండి, మేమిక్కడే మీకు ఒక ఇల్లు వేసిస్తాం. వద్దు. మనుషులు ఇతరుల నుంచి ఎంత తక్కువ ఉపకారం పొందితే మనకి అంత మంచిది. ఈ స్థలం ఇచ్చి మీరు ఇప్పటికే ఎంతో ఉపకారం చేశారు బాబాయ్.